యేసు ప్రభు నామములో ఈరోజు జూమ్లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు వందనాలు చెప్తున్నాను. ఈ ప్రత్యేకమైన మీటింగ్లో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనమందరం కలిసి ధ్యానించబోతున్నాము. ఆ అంశము A man of God and his indisciplined children. A man of God and his indisciplined children. ఒక దైవజనుడు తన కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ లేని పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాగా దేవుని సేవకుడై ఉండి ఆ క్రమశిక్షణ లేని పిల్లలతో ఎలా జరుగుతుంది, ఆ విషయాల్ని మనము కలిసి ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, జీవగల తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ ప్రత్యేకమైన కృపా ఏర్పాటును బట్టి మేమందరం కలిసి మీ పాద సన్నిధిలో నీ జీవగల వాక్యం ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి, ముఖ్యంగా దైవజనులంగా మా కుటుంబాల్లో మా పిల్లలను క్రమశిక్షణలో పెంచే విషయంలో తప్పిపోతున్న సందర్భాలు కొన్ని ఉంటున్నాయి. మా ప్రభా, వాటిని మేము నేర్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, మా కుటుంబాలకు ఇచ్చిన విలువైన బాధ్యతను మేము గమనించి దాని ప్రకారంగా మేము జీవించడానికి కృప చూపి నడిపించండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. రావాల్సిన వారిని నడిపించండి. ఈ యొక్క నా మహిమ కొరకు ఈ యొక్క సమయాన్ని దీవించవలసిన మీ సహాయం కోరుకుంటూ, ఆల్పడే నన్ను నీ సిలువు చాటు మరుగుపరిచి మీరే మాతో మాట్లాడవలసిన మీ సహాయం కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. A man of God and his indisciplined children. దైవ సేవకుడు తన కుటుంబంలో క్రమశిక్షణ లేని పిల్లలతో సమస్య. దైవ సేవకుడు అనగా సంపూర్ణ సేవలో ఉన్నవారు మాత్రమే కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ లేక వ్యాపారం చేసుకుంటూ సంఘ పరిచర్యలో సేవలో వాడబడుతున్న వారికి కూడా ఈరోజు మనం నేర్చుకునే పాఠము అనువర్తిస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా విషయాల్ని మన యొక్క కుటుంబాలకి, మన కుటుంబాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలకు దీన్ని అప్లై చేసుకొని దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా జీవించడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. మనమందరం కూడా దేవుని సహాయం కోరుకొని దేవుని పద్ధతిలో, దేవుని యొక్క పరిచర్యలో వాడబడే సాధనాలుగా ఉండాలి. అందుకొరకు కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వాల్యూ ఆఫ్ అ ఫాదర్ అనే విషయాన్ని, తండ్రి యొక్క విలువ, కుటుంబంలో తండ్రి యొక్క విలువ గురించి మొదటిగా చూద్దాం. ఒక పుస్తకం చదువుతున్నాను నేను. దాంట్లో ఈజ్ దేర్ ఎ మ్యాన్ ఇన్ ద హౌస్, వుడ్రో క్రోల్ని ఒక భక్తుడు రాసిన పుస్తకం అది. ఆ పుస్తకంలో ఏమంటాడంటే, ఆ ఫాదర్ ఈజ్ ఎ లవర్, ప్రేమించేవాడు, లీడర్, నడిపించేవాడు, ప్రొటెక్టర్, కాపాడేవాడు, వర్షిప్పర్, ఆరాధన చేసేవాడు, ప్రీస్ట్, యాజకుడిగా నడిపించేవాడు, ప్రొవైడర్, సదుపాయాలు కలుగు చేసేవాడు, కౌన్సిలర్, సలహాలు ఇచ్చేవాడు, డిసిప్లినేరియన్, క్రమశిక్షణలో పెట్టేవాడు, మరియు ఎంకరేజర్, ఎంకరేజ్మెంట్ ఇచ్చి పిల్లలను, ఇల్లును దేవుని యొక్క క్రమములో, దైవ క్రమంలో నడిపించేవాడు అని చెప్పి ఆ పుస్తకంలో ఒక్కొక్క దానికి అంశం గురించి చాలా క్లియర్గా రాస్తాడు. అది చాలా విలువైన పుస్తకం. అది దానిలో నుంచి ఆ హెడ్డింగ్స్ మాత్రం, ఆ టైటిల్స్ మాత్రమే మీకు పెట్టాను. మీరు దయచేసి కోహోస్ట్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేయండి. రెండో విషయంగా చూస్తే, ఎ క్రిస్టియన్ ఫాదర్ మేక్స్ టైమ్ ఫార్ హిస్ ఫ్యామిలీ, anchors his family in Christ. He provides the needs of his family. A Christian father makes time for his family and anchors his family in Christ.
రీసెంట్గా మేము గుజరాత్లో గాంధీధామ్కి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో ఉన్న షిప్ లేక్ వెళ్ళడానికి కూడా మాకు అవకాశం దొరికింది. అప్పుడు చూసినప్పుడు ఆ షిప్ ఆగి ఉన్నదంటే షిప్కి యాంకర్ చేసి నీటిలో యాంకర్ పెట్టేసి ఆ షిప్ని అక్కడ ఉంచారు. అది ఎటువంటి అలలు తోటి నీళ్లు గందరగోళం చేసినా కూడా ఆ షిప్ కదలకుండా యాంకర్ని బట్టి స్థిరంగా ఉన్నది. అదేవిధంగా క్రిస్టియన్ ఫాదర్, క్రైస్తవ తండ్రి కుటుంబంలో ఉన్న పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్కి ఒక యాంకర్, క్రీస్తులో యాంకర్, నీటిలో ఒక షిప్ ఉండటానికి యాంకర్ ఎలా చేస్తారో క్రీస్తులో జీవించే క్రీస్తు కేంద్రిత కుటుంబం అంతే. కాబట్టి ఈ కుటుంబము క్రీస్తులో నిలవటానికి యాంకర్గా చేసేది ఎవరంటే తండ్రి అంటారు. తండ్రి. సో కాబట్టి ఆ కుటుంబాన్ని ఆ విధంగా తర్వాత ఈ ప్రొవైడ్స్ ది నీడ్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఈ ప్రొవైడ్స్ ది నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ యొక్క కుటుంబానికి అవసరతలు కూడా తీర్చేది తండ్రియే. సో కాబట్టి తండ్రి యొక్క విలువ కుటుంబాన్ని నడిపించే విషయంలో, కుటుంబం క్రీస్తులో స్థిరంగా ఉండే విషయంలో ఎంత బాధ్యత ఉందో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే నో అదర్ టీచర్ కెన్ ఎఫెక్ట్ ఎ చైల్డ్ యాజ్ మచ్ యాజ్ దేర్ ఫాదర్. తండ్రి ఎంత ప్రభావితం చేయగలరో అది ఏ బోధకుడు కూడా చేయలేరంట. ఆ కారణంతో చూసినట్లయితే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ fathers teach their children both their example and their words. తండ్రులు వారి పిల్లలకు వారి యొక్క జీవితం యొక్క మోడల్ని బట్టి వారి యొక్క బోధ ద్వారా పిల్లలకు నేర్పించాలని అక్కడ మనం ఈ యొక్క మాటలో చూస్తున్నాం. సో కాబట్టి తండ్రులు, తల్లి కూడా ఉంటుంది, ముఖ్యంగా తండ్రి బాధ్యత. తండ్రులు బోధించే విషయంలో, తర్ఫీదిచ్చే విషయంలో, క్రమశిక్షణ విషయంలో తాను #1 ప్రయారిటీ తీసుకొని పిల్లలకు బోధించాలి, తర్ఫీదు ఇవ్వాలి, క్రమశిక్షణలో పెంచాలి, దైవికమైన పద్ధతిలో పెంచాలని మనము తండ్రి విలువను చూస్తున్నాం. అదేవిధంగా పిల్లల విలువ చూస్తే వాల్యూ ఆఫ్ చిల్డ్రన్, చైల్డ్ టు గాడ్ అండ్ టు పేరెంట్స్. బిడ్డ యొక్క విలువ ఆ తల్లిదండ్రులకు, దేవునికి అనేది మనం కానీ చూస్తే ఇక్కడ చూస్తాము. Children are precious to God and children are precious to parents. పిల్లలు దేవునికి ఎంతో ప్రశస్తమైన వారు, ప్రాముఖ్యమైన వారు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ప్రశస్తమైన వారు. కాబట్టి పిల్లలు మనకు పుట్టారు కాబట్టి మన పిల్లలు అనుకోవటం కాదు. దేవుని పిల్లలు, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో బిడ్డలను పుట్టించి మనకిచ్చాడు. కాబట్టి దేవునికి ప్రశస్తమైన వాళ్ళు, ఆ పిల్లలు దేవునికి ప్రశస్తమైన వాళ్ళు కాబట్టి దేవుని ప్రణాళికలో మనకిచ్చి మనము కూడా ఆ బిడ్డను ప్రశస్తమైన బిడ్డగా పెంచాలి అని మనం చూస్తున్నాం. ఆ విషయంలో మనం కానీ చూసినట్టయితే 3 విషయాలు పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉన్నారన్న విషయంగా చూస్తే, ఒకటి పిల్లలు తల్లిదండ్రులకు దేవుడిచ్చిన బహుమానము, 2 తల్లిదండ్రులకు దేవుడిచ్చిన స్వాస్యము, 3 తల్లిదండ్రులకు దేవుడిచ్చిన అప్పు అని దేవుని వాక్యం ద్వారా 127వ కీర్తన 3వ వచనం, మొదటి సమయంలో 1:28 ప్రకారంగా దేవుడిచ్చిన ప్రశస్తమైన బహుమానము. మనము బహుమానాన్ని మనం కోరం కానీ, మనకు ఇష్టం వచ్చింది కావాలని అడగం కానీ, బహుమానం ఇచ్చే దేవుడు ఆయన ఇష్ట ప్రకారంగా మనకు కుమారులను, కుమార్తెలను ఇస్తాడు. కొంతమందికి కుమార్తె పుడితే తర్వాత కొడుకు కావాలని కోరుకుంటారు, కానీ మళ్ళీ కుమార్తె వస్తారు. కొంతమందికి కొడుకు ముందున్నాడు, తర్వాత కూతురు కావాలని కోరుకుంటారు, కానీ కొడుకే పుడతారు. అంటే అర్థం ఏంటంటే మన కోరిక ప్రకారంగా పిల్లలు రారు,
దేవుని ఇష్ట ప్రకారంగా దేవుడు ఇస్తాడు. మాకు ఇద్దరు కొడుకులు, ముద్దు అబ్బాయి పుట్టినప్పుడు, తర్వాత రెండో అబ్బాయికి ఎదురు చూస్తున్నప్పుడు బంధువులందరూ కూడా ఆడపిల్ల పుడితే బాగుంటుంది అన్నారు. కానీ మేము ప్రార్థన చేసాము, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ కావాలని. దేవుని చిత్తంలో ఇద్దరు కుమారులను దేవుడిచ్చాడు. తర్వాత హెరిటేజ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మన కొరకు ఇచ్చిన స్వాస్థ్యం, మన ఆస్తి. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము ఆస్తి. సో కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని ఎంతో విలువగా కాపాడుకోవాలి అని ఉంది. విలువగా పెంచాలి, ప్రిజర్వ్ చేయాలి, దేవునికి అప్పగించాలి. ఆ లోన్ ఫ్రమ్ గాడ్ అన్న అనుభవంలోకి చూసినట్లయితే, పిల్లలు లేక గొడ్రాలుగా ఎంతో బాధపడుతుంటుండగా ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. ఆమె ఏమంటుందంటే, ఆ బిడ్డను తిరిగి దేవునికి అర్పించేప్పుడు, దేవా, నేను అవసరతలో ఉన్నాను, నేను అవసరతలో నీకు ప్రార్థించగా నీవు నా మొర ఆలకించి నాకు ఈ బిడ్డనిచ్చావు, కాబట్టి ఈ బిడ్డను మరలా నీకు అప్పగిస్తున్నానని చెప్పి దేవుని బిడ్డను దేవునికి ఇచ్చింది. కాబట్టి మనకిచ్చే బిడ్డలు దేవుడు మన అవసరత కొరకు ఇస్తాడు. ఆ బిడ్డలను తిరిగి దేవుని చిత్త ప్రకారంగా పెంచి పెద్దవాళ్ళని చేసి దేవుని చిత్తములో ఉన్న ఉద్యోగమా, సేవ, ఏ పని చేయాలి ఆ విధంగా తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే, గాడ్ హ్యాస్ ఎన్గ్రేవ్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్స్ ఫార్ దేర్ లైఫ్స్. దేవుడు యెషయా గ్రంథం 49:16 వచనం ప్రకారంగా ఆ వచనం ఏమందంటే, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దాని ప్రకారంగా మనకు పుట్టే బిడ్డల యొక్క జీవితాన్ని దేవుని ప్రణాళికలో ఎన్నుకొని చెక్కుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా సృష్టించుకొని ఆయన నడిపించే దేవుడు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా ఆ బిడ్డలను పెంచి ఆయన యొక్క చిత్తములో మనము దేవునికి అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ఈ విషయాలు మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు దేవుడిచ్చిన కుటుంబానికి దేవుడిచ్చిన లెగసీ మనం కానీ చూస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు అని చూస్తే, దేవుడిచ్చిన లెగసీ ఇది కుటుంబానికి. ఈ లెగసీ అంటే దేవుడిచ్చే ప్రాపర్టీ. తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు వాళ్ళు ముసలోళ్ళు అయ్యి చనిపోయే ముందుగా వారికి ఉన్న ఆస్తిని వాళ్ళ పిల్లలకు అప్పగిస్తారు. అయితే మామూలుగా శరీర సంబంధమైన డబ్బు, పొలము, ఇంకా ఏమైనా ఉంటే వాటికంటే కూడా దైవికమైన విలువలు దైవ క్రమములో పెంచే బాధ్యత దేవుడు కుటుంబానికి ఇచ్చాడు. గాడ్ గివెన్ లెగసీ. ఈ వాక్య భాగాలు కానీ చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి నేను చెప్తాను. మొదటిగా చూస్తే, దిస్ ఇస్ ఫార్ జనరేషన్స్ ఆఫ్ చిల్డ్రన్. మనకు నీవు, నీ కుమారులు అని చెప్పి ఆ వాక్యంలో ఉందన్నమాట. 1-2 వచనం చూస్తే, జనరేషన్స్కి, తరాలకు దేవుడు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యం. తర్వాత ఈ స్వాస్థ్యం ద్వారా ఏముంటుందంటే, ఎంజాయ్ లాంగ్ లైఫ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్. దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇంక్రీజ్ అవడానికి ఆ యొక్క స్వాస్థ్యాన్ని అప్పగించుకొని ఆ దేశంలో ఆక్రమించుకోవాలంటే దేవుని యొక్క లెగసీ. ఈ లెగసీ ఏంటి? దేవుడిచ్చిన వాక్యాన్ని మనము హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా జీవించటం, మన బిడ్డలకు బోధించటం. బహుశా ఈ వచనాలు కొన్ని విషయాలు చదివితే బాగుంటుంది అనుకుంటాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9 వరకు ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు వినుము,
మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ వెంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనప్పుడును, లేచినప్పుడును వాటి గూర్చి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ వెంట ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిరిగి తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. నీ చాలమ్మా, దేవుడని చాలు, యెహోవాకు చాలు, చాలు, చాలు. ఈ వాక్య భాగాల్లో మనం కానీ చూసినట్టయితే దేవుని యొక్క కట్టడలను మనము తరాలకు, మరి తర్వాత మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలని చూస్తున్నాం. దీంట్లో చూసినట్టయితే మొదట ఏమో తరాలకు ఉంటుంది, తర్వాత లాంగ్ లైఫ్, ఇంక్రీజ్ ఇన్ నంబర్. మూడవది కానీ చూస్తే 4-6 వచనాల ప్రకారంగా పర్సనల్ రిలేషన్షిప్, దేవునితో పర్సనల్ లవ్ అండ్ రిలేషన్షిప్ కలిగి ఉండటానికి దేవుడిచ్చే లెగసీ. తర్వాత మన యొక్క పిల్లలకు దీనిని బోధించాలి. ఈ యొక్క వాక్య భాగాన్ని పిల్లలకు బోధించాలి. ఇంట్లో మన పిల్లలకు బోధించాలి. ఈ యొక్క పిల్లలకు వాక్యాన్ని బోధించే విషయం మనం కానీ చూస్తే సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం నుండి అంతా 3వ అధ్యాయం 1 నుంచి అలాగా సామెతలంతా చదువుతూ ఉంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, మరొకము అని చెప్పి ఇలాగూ చెప్తుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు, ముఖ్యంగా తండ్రి బాధ్యత తీసుకున్న పిల్లలకు కుటుంబంలో బోధించాలి. పిల్లలు తండ్రి బోధించే విషయాల్ని నేర్చుకొని దాని ద్వారా జ్ఞానం పొంది దేవుని చిత్త ప్రకారంగా జీవించడం అనేది చూస్తాము. ఇంకా చూసినట్టయితే అంచేత బోధిస్తూ తండ్రి తల్లి బిడ్డలకు మోడల్గా ఉండాలి. తండ్రి తల్లి బిడ్డలకు మోడల్గా ఉండాలి. తర్వాత దీన్ని అప్పటితో ఆగిపోవడం కాకుండా రాబో తరాలకు అప్పగించాలి. యెహోషువ 1వ అధ్యాయము 8-9 వచనం చూస్తే రాబో తరాలకి వాక్యం అప్పగించబడ్డం. మోషే తర్వాత యెహోషువ దేవుని బిడ్డలు నడిపిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని కుడికి ఎడమకు తిరుగుక వాక్యం ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీ మార్గమును వర్ధింప చేస్తానని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా అలాగా పాస్ ఆన్ చేయాలి. తర్వాత దేర్ వాజ్ అ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ నాట్ ఫాలోయింగ్ లెగసీ. ఒకవేళ ఈ లెగసీని కానీ మనం పాస్ ఆన్ చేయకపోతే, తర్వాత తరాల వారికి దీన్ని అందచేయకపోతే దాని వలన వచ్చే సీరియస్ కాన్సిక్వెన్సెస్ మనం కానీ చూస్తే ద్వితీయోపదే 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము జోష్ ఆయన ఎవరు యోషయ్య రాజు టైంలో ఇశ్రాయేలీయులు దేవుని పూర్తిగా వదిలేసి దేవుని మందిరంలోకి వెళ్లకుండా, దేవుని వాక్యం లేకుండా ఉంటుండగా వారి మీదకి దేవుని యొక్క శాపం వచ్చి వేరే దేశాల వాళ్ళని కొల్లగొట్టినట్టు చాలా విషయాలు ఉంటాయి. అప్పుడు యోషీయ రాజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుండగా దేవుని వాక్యం పోగొట్టుకున్న దేవుని వాక్యం దొరకటం, ఆ వాక్యం ప్రకారంగా వాళ్ళు చదువుతుంటే ఎన్నో విలువైన విషయాలు తెలుసుకొని ఆ యొక్క సంస్కరణ చేస్తాడు యోషియా రాజు. కాబట్టి దేవుని వాక్యము విలువైంది,
వాక్యం ప్రకారంగా జీవించాలి. ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తూ మన రాబో తరాలకి నేర్పాలని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం కానీ చూస్తే మనకు పుట్టిన బిడ్డలను వాక్యము యొక్క క్రమము ప్రకారంగా పెంచాలి అని మనం చూస్తున్నాం. ఆ యొక్క క్రమం ప్రకారంగా పెంచే విషయంలో కుటుంబం యొక్క విలువగా చూస్తే డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే, మై మదర్ టోల్డ్ us that they have established a family altar with a daily Bible reading and very first day they were married. వాళ్ళు మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచే దేవుని వాక్యం చదవటం, కుటుంబంలో ఆ యొక్క వాక్యం యొక్క ప- చదివే విషయాన్ని మొదటి నుంచి ఆరంభం చేసినట్లుగా ఆయన చెప్తారు. దే accepted the book as the very word of God, seeking, getting heavenly help to keep the family together. కుటుంబము దేవుని యొక్క ఐక్యతతో ముందుకు సాగిపోవాలంటే ఇది దైవ వాక్యమైన పుస్తకము. దీని వలననే మనకు సహాయం వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన అనుభవపూర్వకంగా బిలిగ్రామ్ ఏమిటంటే, ఆయన క్రీస్తు కేంద్రిత పుస్తకం రాశాడు. దానిలో ఏమిటంటే, హోమ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్, ఫస్ట్ టెంపుల్ అంటాడు. అంటే కుటుంబంలో మొదటిగా పిల్లలకు విద్య నేర్పించేది తల్లిదండ్రులు. పిల్లలకు ప్రార్థన, దైవికమైన విషయాలు నేర్పించేది మొదటి తల్లిదండ్రులు అంటాడు. కాబట్టి తండ్రి మొదటి టీచరు, తండ్రి మొదటి బోధకుడు, యాజకుడు. కాబట్టి కుటుంబంలో పిల్లలకు ఈ విధంగా వాక్యాన్ని బోధించడం అనేది మనం చూస్తున్నాం. ఆ యొక్క హోమ్ యొక్క వాల్యూ, వాక్యాన్ని బోధించడం, ఫ్యామిలీ ఆల్టర్ విషయంగా చూస్తే మరొక నాన్సీ క్యాంపెల్ అని ఏమిటంటే, టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ గుడ్ ఐడియా. ఏదో పిల్లలకి కుటుంబంలో కూర్చోబెట్టి వాక్యం నేర్పడం అనేది ఒక మంచి ఐడియా కాదు. ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫార్ సేవింగ్ ఆఫ్ అవర్ నేషన్. ఆ విధంగా పిల్లలకు వాక్యాన్ని నేర్పితే మన దేశాన్నే రక్షిస్తాం. ఆ బిడ్డలు దైవికంగా జీవించి పెద్దవాళ్ళై దేవుని కొరకు జీవిస్తూ ఉంటే ఆ బిడ్డలు ద్వారా దేశం రక్షించబడతాయని చెప్పి అంటారు. ఇట్ ఈస్ క్రూషియల్ ఫార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, అవర్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. మన యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మన పిల్లలు, మన యొక్క మనవలు, మన యొక్క మనవలు, ముది మనవలను కాపాడుకోవాలంటే దేవుని వాక్యం బోధించటం, వాక్యానుసారంగా జీవించటము విలువైందని చెప్తారు. ఇంకొక నార్మన్ విలియమ్స్ ఏమిటంటే, ద గ్రేటెస్ట్ బైబుల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ a father reading the open Bible to his family. చూసారా? The greatest Bible institute in the world is a father reading open Bible to his family. దేవుని వాక్యాన్ని తండ్రి ఓ చదవటమే కాదు, తన లైఫ్ కూడా వాళ్ళకి ఓపెన్ బైబిల్ లాగా కనిపిస్తారు. వాక్యానుసారంగా జీవించే తండ్రి ఆ బిడ్డలకు దైవికమైన మార్గాన్ని చూపిస్తూ ఓపెన్ బైబిల్ లాగా ఉంటాడని చెప్పి ఆయన చెప్తారు. ఇంకా ఆయనే ఇంకొక మాట చెప్తుంటే, హోమ్ ఈజ్ గాడ్స్ గ్రేటెస్ట్ ఏజెన్సీ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హిజ్ వర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. తరాలకు వాక్యాన్ని అందజేయగలిగిన ఏజెన్సీ ఏదంటే హోమే అంటాడు, కుటుంబమే అంటాడు. అది ఆయన ఇంకో మాట ఏమిటంటే, యువర్ హోమ్ ఈజ్ ఎ క్రిస్టియన్ హోమ్ ఓన్లీ ఇఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ విత్ ఇన్ ద హోమ్ యాజ్ గాడ్ కమాండెడ్ దట్ ఇట్ షాల్ బి. దేవుడు వాక్యం ఈ విధంగా చదివించాలి, నేర్పాలి అని చదువుతూ నేర్చుకుంటేనే మీ కుటుంబం క్రైస్తవ కుటుంబం. అది లేకపోతే అది క్రైస్తవ కుటుంబమే కాదని చెప్పి ఆయన అంటాడు. సో కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు మనము తండ్రి విలువ చూసాము, బిడ్డల విలువ చూసాము, కుటుంబం విలువ చూసాము,
కుటుంబంలో పిల్లలకు మొదటి బోధకుడుగా తర్వాత మొదటి ప్రీస్ట్గా పిల్లలకు వాక్యాన్ని నేర్పించే తండ్రి తల్లి అని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. బైబిల్లో ఒకే ఒక ఉదాహరణ ఎవరంటే ప్రీస్ట్ ఎలై ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవించిన ఒక యాజకుడు, దేవుని మందిరంలో ఉండి దేవుని సేవించిన యాజకుడు. దేవుని వాక్యాలుగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చదువుతూ ఉంటే సో ఏలా గురించి మనం చూస్తాం. ముఖ్యంగా మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఎలై వాజ్ ఎ జూయిష్ ప్రీస్ట్. ఈ వాజ్ సర్వింగ్ గాడ్ అట్ ద టెంపుల్ షిలో. అది మనం మొదటి సమూయేలు 1:1 3వ కూడా చూస్తాం. తర్వాత ఏలీ బెస్ట్ రిమెంబర్డ్ ఫార్ హిస్ బ్లెస్సింగ్ ఆన్ శామ్యూయల్స్ మదర్. శామ్యూయల్ యొక్క తల్లి బిడ్డలు లేక దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుండగా ఆ తల్లిని ఆశీర్వదించిన, దేవుడు ఆశీర్వాదాలు పలికిన వ్యక్తి ఏలీ కూడా చూస్తాం. తర్వాత ఏలీ వాజ్ ఎ మెంటర్ and had his part in preparing Samuel, a man of God, priest, judge for Israelites. ఇశ్రాయేలు ప్రజలకు ఒక యాజకుడిగాను ఒక న్యాయాధిపతిగాను తయారవటానికి సమూయేలుని మెంటర్ చేసి తయారు చేసిన దైవజనుడు ఏలీ. ఏలీ లవ్డ్ గాడ్, సర్వ్డ్ గాడ్ ఫర్ అ లాంగ్ టైం. ఏలీ దేవుని ప్రేమించాడు, దేవుని సేవించాడు. ఎలా ఎక్కువ కాలం తాను దేవుని సేవించాడు. ఏలీ వాజ్ అ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్. బట్ ఇక్కడ ఉండే సంగతి ఏంటంటే డిడ్ నాట్ గివ్ అటెన్షన్ టు గాడ్ గివెన్ లెగసీ టీచింగ్ హిస్ చిల్డ్రన్. ఇక్కడ విషయంగా చూసినట్టయితే తన కుమారులకు దేవుడు ఇచ్చిన లెగసీ, రియల్ స్వాస్థ్యం ఏంటో ఆ స్వాస్థ్యాన్ని తన కుమారులకు బోధించే విషయంలో తాను సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వలేకపోయాడు. దేవుని సేవకుడే, మంచివాడే, ఎక్కువ కాలం దేవుని సేవించేవాడే, దేవుని మందిరంలో ఉన్నవాడే, కుమారులు కూడా దేవుని మందిరంలోనే తనతో పాటు సహాయం చేయడానికి వాడుకున్నాడు. కానీ కుమారులు దేవుని తెలుసుకున్నారా? కుమారులకు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నదా లేదా ఆ విషయాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఏలీ డిడ్ నాట్ హ్యావ్ బోల్డ్నెస్ టు డిసిప్లిన్ హిస్ సన్స్ ఫ్రమ్ దేర్ సిన్ఫుల్ అండ్ వికెడ్ లైఫ్ రైట్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఏలీ కుమారులు దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని సేవిస్తూ ఉంటున్నారు. అయితే ఆ కుమారులు దైవికమైన పద్ధతిని తొలగిపోయి దేవుని మందిరములోనే పాపం చేస్తూ దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ పిల్లలను సరైన విధంగా కరెక్ట్ చేసి నడిపించలేకపోయిన తండ్రిగా ఏలీని మనం చూస్తున్నాం. అదే సమయంలో అదే స్థలంలో అదే దేవాలయంలో బాలుడైన సమూయేలు దేవునికి పూజిస్తూ దేవుని ఆరాధిస్తూ తాను ఎదుగుచుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే సమయంలో ఏలీ కుమారులు వారు పాపములోను దుర్మార్గతలోను ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము చెప్తుంటుంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. ఇంకా ఏలీ గురించి చూస్తే బహుశా ఆ విషయాలు మనం గమనిస్తే ఇట్ అప్లైస్ టుడే ఫర్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్. వీళ్ళారా గమనించండి, ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉంటున్న వారందరికీ మనందరికీ నాకు కూడా దేవుని వాక్యము ఏలీలో ఉన్న కొన్ని విషయాలు, ఏ విషయంలో తాను దేవుని మంచి సేవకుడై ఉండి ఎక్కువ కాలం దేవుని సేవిస్తూ దేవుని సేవలో ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని తన పిల్లలను దేవుని వాక్యానుసారంగా తయారు చేయాలనే విషయం మనతో మాట్లాడుతుంటుంది, మనకు కూడా సవాల్ చేస్తుంటుంది. ఏలీలో ఉన్న ఒక
గొప్ప బలహీనత ఏంటంటే ప్యాసివిటీ. యాజ్ అ ఫాదర్ టువర్డ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ విల్ డ్యామేజ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మనలో ఆ యొక్క ప్యాసివిటీ, తండ్రిగా ప్యాసివిటీ, మన కుటుంబంలో దైవికమైన విషయాల్లో బిడ్డలను క్రమశిక్షణలో పెంచే విషయంలో మనలో ప్యాసివిటీ ఉంటే అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది, మన కుటుంబాన్ని డ్యామేజ్ చేస్తుందని చెప్పి మనము చూస్తాము. జాగ్రత్తగా గమనిద్దాం. వాట్ ఈస్ ప్యాసివిటీ? ప్యాసివిటీ అంటే పట్టించుకోనట్లు ఉంటాం. కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు వాటిని పట్టించుకోకుండా, కరెక్ట్ చేయకుండా అలాగే కొనసాగడం అనేది చూస్తున్నాం. అదే ఏలీలో మనం చూస్తాం. వాటిని కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. గమనించండి. ఫస్ట్, పాసివిటీ మీన్స్ హ్యావింగ్ ఎ రిలీజన్ వితౌట్ రియాలిటీ. మనం ఎప్పుడైతే దేవుని సేవలో ఉండి దేవుని సేవకుడిగా ఉంటూ కొన్ని రాంగ్ విషయాలు జరుగుతున్నప్పుడు వాటిని మనం పట్టించుకోకుండా ఉంటే అక్కడ ఏమంటాడంటే, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, అక్కడ చూసిన విషయాల్ని నేను రాశాను. ప్యాసివిటీ మీన్స్ హ్యావింగ్ ఎ రిలీజన్ వితౌట్ రియాలిటీ. ఆత్మీయంగా ఉంటాము కానీ అది వాస్తవంగా మనము దేవునితో సరైన సంబంధాలుగా ఉన్నట్టు లేదు. ఏలీ వాజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలీజన్. దేవుని యొక్క పరిచర్యలో తాను ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ వర్క్డ్ అట్ ద టెంపుల్, ఈ లివ్డ్ దేర్. దేవాలయంలో పనిచేశాడు, అక్కడే జీవించాడు. బట్ ద రియాలిటీ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఏలీస్ లైఫ్, ఆర్ ఇట్ ఈస్ అ క్వశ్చనబుల్. ఏలీ దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని సేవిస్తూ కూడా, దేవునితో తనకు సరైన సంబంధము, రియాలిటీ ఉందా లేదంటే అది క్వశ్చనబుల్గా ఉన్నది. కారణం ఏంటంటే తన కుమారుల జీవితము తనతో పాటు దేవాలయంలో ఉండి కనిపించిన విధం. ఏలీ వాజ్ టాలరెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ సిన్స్ అండ్ వికెడ్నెస్ ఆఫ్ హిస్ సన్స్. తన కుమారుల యొక్క పాపము, దుర్మార్గతను దేవుని యొక్క సన్నిధిలో కొనసాగేలాగా తాను సహించాడు. అది గొప్ప పొరపాటు, పాపం. ఇంకా చూస్తే బట్ ఇది చాలా విచిత్రం. చూడండి, మొదటి సమయాలు 1వ అధ్యాయము 12 నుండి 17 వరకు అని చదివితే, హన్నా పిల్లల కొరకు దేవాలయంలో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమెను చూసి ఏలీ ఏమంటే, ఈ వాజ్ హార్ష్ ఆన్ హర్. ఏమంటే ఏలీ థాట్ హన్నా వాజ్ డ్రంక్. తాగిందనుకొని, అమ్మా ఎంతకాలం నీ విధంగా మత్తురాలు ఉంటావు అని చెప్పి ఆమెను గద్దించాడు. ఈ స్కోల్డెడ్ హర్, ఆమెను గద్దించాడు. అదే గద్దింపు తన కుమారులకు కూడా చేసినట్లయితే బాగుండేది. ఈ విషయం చూడండి. అంటే తనలో, తన యొక్క ఆత్మీయ జీవితంలో కన్సిస్టెన్సీ అనేది అక్కడ కనిపించలేదని జాగ్రత్తగా మనం గమనించగలం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు సేవలో ఉన్న మనము, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, సేవలో ఉన్న మనం బయట వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇంట్లోకి వచ్చేప్పటికీ మనము చూసి చూడనట్లు ఉంటాం. కొంతమంది పాస్టర్స్, సేవకులు, మిషనరీస్ అలాగే ఉంటారు. వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. But when his own sons were committing adultery at the door of the tabernacle, it wasn't until the worshippers started complaining that Eli came out with his people. ఏలీకి తన కుమారులు ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు అని ఆరాధన చేయడానికి వచ్చిన ప్రజలు తను కంప్లైంట్ చేస్తే, వాళ్ళ మధ్య ఉండి, నో బాయ్స్, యూ షుడ్ నాట్ డూ దట్, నా కుమారులారా మీరు అలా చేయకూడదు అని చెప్పి అన్నాడు. కానీ గట్టిగా నిలబడి వారిని కరెక్ట్ చేయలేదు. అది మన 2వ అధ్యాయము 22 నుండి 25 వరకు మనం చూడొచ్చు. అది
చూస్తే దాని ప్రకారం చూస్తే తనలో భక్తి ఉన్నది, ఆ దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యానుసారమైన యథార్థమైన సత్యమైన భక్తి తనలో కనిపించలేదు. ఇంకా చూస్తే ఇఫ్ ఎ పర్సన్ గ్రోస్ సాఫ్ట్ ఆన్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నో దట్ హీ ఈస్ జస్ట్ ప్లేయింగ్ ద రిలీజియస్ గేమ్. ఒక వ్యక్తి దేవుని వాక్యానుసారంగా విధేయత చూపకుండా, వాక్యానుసారంగా కరెక్ట్ చేయకుండా, ఇతరులను కరెక్ట్ చేయకుండా ఉంటే అతడు దైవికమైన కార్యాలతోటి ఒక నాటకం ఆడుతున్నాడు, లేకపోతే గేమ్ ఆడుతున్నాడు చెప్పంటాడు. వెన్ వీఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్, వీ హ్యావ్ లాస్ట్ రియాలిటీ. దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనం విధేయత చూపకపోతే దేవుని యొక్క వాక్యం యొక్క యథార్థతను మనము కోల్పోయిన వారు అవుతాం అని చెప్పి అంటాడు. అది ఏలీలో చూస్తాం. జాగ్రత్తగా గమనించి ఇక్కడ చూసినట్లయితే నథింగ్ స్పాయిల్స్ చిల్డ్రన్ మోర్ దెన్ టు సీ ఎ పేరెంట్ హూ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ రిలీజన్ బట్ హూ ల్యాక్స్ రియాలిటీ విత్ గాడ్. పిల్లలను ఏది ఎక్కువగా స్పాయిల్ చేస్తుందంటే వాళ్ళ తల్లి తండ్రి చర్చికి వెళ్తారు, చర్చిలో యాక్టివ్గా ఉంటారు, భక్తి చూపిస్తారు, ఇవన్నీ ఉంటుంది. కానీ రియాలిటీలో దేవునితో సరైన సంబంధం లేకుండా, దేవుని వాక్యానికి నిలబడకుండా, క్రిస్టియన్ వాల్యూస్కి నిలబడకుండా అబద్ధం ఆడతారు, ఇంకేదో చేస్తారు, మోసం చేస్తారు, ఇంకెన్ని చేస్తారు. ఇవన్నీ చూస్తున్న పిల్లలకు అది వాళ్ళ జీవితాలని పాడు చేసేదిగా ఉంటారు. ద కిడ్స్ నో, children, they know when you are putting on the pious act, hypocrisy. వేషధారణ పెట్టి నీవు అలాగా చర్చిలో భక్తిగా ఉంటే నిన్ను నీ పిల్లలు చిన్నప్పుడు చూసి ఇది వాస్తవం కాదు అని చెప్పి ఆ పిల్లలు అనుకుంటారు. అందుచేత ఆ పిల్లలకు దైవికమైన విషయాల్లో, చర్చికి వెళ్ళే విషయం, వాక్యం చదివే విషయం, వాక్యం పాటించే విషయం, మారుమనసు పొందే విషయం వాళ్ళకి సీరియస్గా లేదు. ఏదో ఒక ట్రెడిషనల్గా క్రిస్టియన్స్ కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి, బైబిల్ చదవాలి కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి అట్లాగా వస్తారు. ఈనాడు నామినల్ క్రిస్టియన్స్ హోమ్స్లో, మెయిన్ లైన్ చర్చెస్లో, చాలా హోమ్స్లో తప్పనిసరిగా లిటర్జీ ఉంటుంది, పరలోక ప్రార్థన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మారు మనసు అంటే, మారు మనసు ఏంటి? క్రైస్తవులమే కదా, మొదటి నుంచి క్రైస్తవులే కదా అంటారు. కానీ మారు మనసు అంటే ఇంకొక మాట అంటారు, బాప్తిసం తీసుకోసం అంటారు. దాన్ని బట్టి చూస్తే ఆత్మీయత కోల్పోయాము. చర్చికి వెళ్తాము, బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, ఆత్మీయత కోల్పోయిన స్థితిని మనం చూస్తున్నాము. ఇంకా చూసినట్టయితే రెండవది ఏంటంటే ప్యాసివిటీ ఆఫ్ ఎలీ వాస్ షరింకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ షెపర్డింగ్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబంలో తన బిడ్డలను దైవికమైన వాక్యానుసారంగా షెపర్డ్ చేసే విషయంలో, ఒక కాపరి ఆ యొక్క బిడ్డలను కాచే విషయంలో తాను తప్పిపోయినట్లుగా చూస్తున్నాం. అక్కడ తాను ప్యాసివిటీ చూస్తున్నాం. ఎలీస్ బాయ్స్ వర్ గ్రోన్ అప్ మెన్. Perhaps Eli shunked his shoulders and thought, what can I do? They are grown up and they decide themselves. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకై వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనుకున్నాడేమో. అలాగా అదొక అదొక పద్ధతిని బట్టి కూడా తాను సరిగ్గా వాళ్ళని గట్టిగా గద్దించలేకపోయాడు. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే బట్ గాడ్ హెల్ప్ హిమ్ అకౌంటబుల్. దేవుడు ఏలీని బాధ్యుడిగా ఎంచుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డ్రిఫ్టింగ్ విత్ ఈవిల్ థింగ్స్ ఆఫ్ హిస్ డే, హీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్లీ టోల్డ్ హిస్ సన్స్. తాను ఆ పిల్లలు అప్పట్లో ఉన్న పాపము, దుర్మార్గ జీవితాన్ని జీవించడానికి అలాగే వదిలేసే కంటే వాళ్ళతో తాను ధైర్యంగా నిలిచి వాళ్ళతోటి our family is going to be a distinct and needs to maintain
దట్ యునిక్నెస్. మన కుటుంబం దేవుని సేవలో ఉన్నాము. నేను దేవుని సేవ చేసేవాడిని కాబట్టి ఇది ప్రత్యేకమైన కుటుంబము, దీనికి వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ ప్రకారంగా మీరు నిలబడాలని చెప్పి తను గట్టిగా వాళ్ళకి చెప్పు ఉండాల్సింది. కానీ బట్ హీ అలౌడ్ హిస్ ఫ్యామిలీ డ్రిఫ్ట్ అవే అండ్ బి రూయిన్డ్. తను ఫ్యామిలీని, కుటుంబాలని కుమారుల్ని కరెక్ట్ చేయకుండా వాళ్ళు లోకములోకి, పాపంలోకి నశించిపోయేలాగా అలాగా వదిలేశారు. ఇది మరొక నేరము తన మీదకి వచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, మనం ఈ యొక్క పాఠాలు నేర్చుకుంటున్నామంటే మనం దేవుని సేవకులంగా, దేవుని సేవకులు అంటే సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వాళ్ళే కాదు, దేవుని సేవించాలని ఆసక్తి కలిగి ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, చర్చెస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళము. చర్చిలో చురుకుగా, యాక్టివ్గా అన్నిట్లో పాల్గొంటూ ఉంటాము. కానీ దేవునితో దగ్గర సంబంధం కలిగి, దేవునితో రియల్ రిలేషన్షిప్ కలిగి, దేవుని వాక్యానుసారంగా జీవించని దౌర్భాగ్యమైన స్థితులు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. అందుచేత పైన మనం చూసాం తండ్రి విలువ ఏంటో, బిడ్డల విలువ ఏంటో, దేవుడు కుటుంబానికి ఏ లెగసీ ఇచ్చాడో ఆ యొక్క లెగసీ విషయంలో, తండ్రి విలువను కాపాడే విషయంలో ఏలి తప్పిపోయినట్లుగా, బిడ్డల యొక్క విలువ దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచవలసిన ఆ బాధ్యతలో తప్పిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియుల. ఇంకా చూస్తున్నట్లే మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మనకు వచ్చే సవాల్ ఏంటంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెయిన్లీ బ్రదర్స్, తండ్రులారా, మనతోటి మాట్లాడేది ఏంటంటే, ఇఫ్ వీ డు నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ షెపర్డింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ, అవర్ ఓన్ చిల్డ్రన్, గాడ్ విల్ హోల్డ్ అస్ ఫాదర్స్ అకౌంటబుల్. తండ్రులారా, దేవుడు మనను బాధ్యులుగా అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీ కుమారుడు ఈ విధంగా తయారవడంలో, ఈ కుమారుడు దేవుని పద్ధతి ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా మారు మనసు పొందకుండా ఇంతకాలం ఉండటంలో నీవు అశ్రద్ధ చేశావు, నీ బాధ్యత సరిగ్గా నెరవేర్చలేదని చెప్పి, నీ కుటుంబాన్ని సరిగ్గా ఒక కాపరత్వం చేయలేదని చెప్పి దేవుడు క్వశ్చన్ చేస్తాడని చూస్తున్నాం. బహుశా ఇట్ మే స్కేర్ అస్, మనల్ని భయపెట్టేదిగా ఉంటుందేమో. భయపెట్టాలి, మనం భయపెట్టాలి. ఇట్ షుడ్ స్కేర్ అస్, మనల్ని భయపెట్టాలన్నమాట. ఎందుకోసం అంటే ఇది చాలా విలువైంది. మనం చూసాం కదా, తండ్రి విలువ ఎంతో చూసాము, బిడ్డల విలువ ఎంతో చూసాము. బిడ్డలను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన అరచేతుల్లో సృష్టించుకొని, ఆ బిడ్డలను నీకు నాకు మనము బిడ్డల కొరకు ఒక నమ్మకమైన స్టూవర్డ్స్గా పనిచేయాలని, బిడ్డలను దేవుని కొరకు తయారు చేయాలని దేవుడు మనకి ఇస్తే, అలాగా దేవుడు మనకు లెగసీ ఇచ్చి, ఆ లెగసీని బిడ్డలకు ఇచ్చి వాళ్ళు ప్రిజర్వ్ చేసి వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి అది పాస్ ఆన్ చేయాలని దేవుడు ఇచ్చాడు. ఆ విషయంలో చూస్తే ఏలి ఫాదర్గా ఆ విషయంలో తాను కాపాడుకోలేకపోయాడు. బిడ్డల యొక్క విలువను తాను తన అనుభవంలో చరిత్ర చూస్తున్నట్లయితే ఆ బిడ్డల యొక్క విలువ ప్రిజర్వ్ చేయలేకపోయాడు. అది చూస్తున్నాం. కానీ సేవలో ఉన్నవాడే, మంచివాడే, మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, దేవుని మందిరంలో ఉన్న ఆ ధనాన్ని దొంగిలించలేదు, ఏమీ చేయలేదు. కానీ తను చేసిన నేరం ఏంటంటే, తన కుటుంబంలో తనకు పుట్టిన బిడ్డలను దేవుని వాక్యానుసారంగా పెంచలేకపోయినందువల్ల అది వచ్చింది. అది మనకు భయంగా ఉండవచ్చు, మనల్ని భయపెట్టవచ్చు. అయితే ఎందుకోసం అంటే మనము ఈ యొక్క విషయాల్ని నేర్చుకోవాలి. మన బిడ్డలను దేవుని కొరకు గొప్ప సాధనాలుగా తయారు చేయవలసిన బాధ్యత. అంతేకాదు, ఏలియే కాదు, జాగ్రత్త గమనించండి, ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సమూయేల్ ఆల్సో ఫాల్స్ టు దిస్ కేటగిరీ. ఈ వాక్య భాగాన్ని చదువుదాము. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు చదవండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు.
సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండో వాని అబియా. వీరు బెహర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజ్యము నియమింపుము. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు చాలమ్మా, యెహోవా చాలమ్మా, చాలు. ప్రియులారా, గమనించారా? సమూయేలు ఏలీ కుమారులు దుర్మార్గతలోను పాపంలో ఉన్నప్పుడు అలాగా పాపంలో పడిపోకుండా దుర్మార్గతకు ప్రభావితం చెల్లకుండా ప్రత్యేకంగా ఉండి చిన్న వయసులో దేవుని సేవించాడు. నమ్మకంగా చివరి వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. కానీ సమూయేలు కూడా ఏలీ వలె తన కుమారులను దైవికమైన పద్ధతిలో జీవించడానికి, సమూయేలు తర్వాత తన కుమారులు ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేయవలసిన వారు. కానీ ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలు నీ కుమారులు నీ తర్వాత సేవ చేయడానికి అర్హులు కాదు, నీలాంటి సాక్ష్యం లేదు అని చెప్పి వారు మాకు అక్కర్లేదు అని చెప్పి తిరస్కరిస్తున్నారు. అదే సంగతి ఏలీ కుమారులకు జరిగింది, సమూయేలు కుమారులకు కూడా జరిగింది. సమూయేలు మంచి దైవజనుడై మంచి సేవ చేసిన సమూయేలు సౌలు రాజును అభిషేకించాడు, దావీదు రాజును అభిషేకించాడు. కానీ తాను కుమారులను దేవుని కొరకు తయారు చేయటం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఫాదర్గా ఏలీ ఫెయిల్ అయ్యాడు, సమూయేలు కూడా ఫెయిల్ అయినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రియులారా జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో తండ్రి విలువ, బిడ్డల విలువ, కుటుంబం విలువ ఎంతో గమనించాలి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిగా చూస్తే ఏ గ్రేట్ అండ్ మోడల్ కింగ్ డేవిడ్ ఆల్సో ఫాల్స్ టు దిస్ కేటగిరీ. మీరు 2 సమూయేలు 13వ అధ్యాయం చదివితే దావీదు కుమారుడైన అమోన్ తాను తామారు తోటి తాను పాపం చేశాడు. అది ఆ తామారు బ్రదర్ అబ్షాలోము తెలుసుకొని అబ్షాలోము సమయం కొరకు గమనించి సమయం వచ్చినప్పుడు అమ్మోన్ని చంపుతాడు. అలాగా ఆ దావీదు కుటుంబము పిల్లలు క్రమ పద్ధతిలో లేకుండా ఇలాగా అయిపోవడం చూస్తాం. అమ్మోన్ చనిపోతాడు. వాడు చచ్చినప్పుడు కొంతకాలం దావీదు ఏడుస్తాడు. తర్వాత అబ్షాలోము ఎలా తయారవుతాడో మనకి తర్వాత తెలుసు, కొంతమందికి తెలిసి ఉంటుంది. తాను అబ్షాలోము చివరికి దావీదు దగ్గర నుండి కూడా రాజ్యాన్ని కొట్టుకోవాలని చూశాడు. ఇంత పరిస్థితి ఎలా వచ్చిందంటే బిడ్డలను దైవ వాక్యానుసారంగా పెంచనప్పుడు మనం చేయవలసిన దైవ సేవ ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. అదే సమయంలో మన కుటుంబ విషయంలో బ్యాలెన్స్ చేసుకొని కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోకపోతే, బిడ్డలకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోతే, బిడ్డలతో మనం గడపాల్సిన సమయాన్ని గడిపి బిడ్డలను దేవుని వాక్యానుసారంగా పెంచకపోతే వచ్చే నష్టము చాలా విలువైంది. దేవుడిచ్చిన లెగసీని మనము పాటించాలి, మనం ప్రిజర్వ్ చేయాలి. మన బిడ్డలకు పాస్ ఆన్ చేసి మన బిడ్డల ద్వారా వారి బిడ్డలకు పాస్ ఆన్ చేయాలి. అది దేవుని చిత్తం. కానీ ఆ విషయంలో ఏలీ కుమారుల దగ్గర ఆగిపోయింది. అంతేకాకుండా ఏలీ కుమారులను బట్టి దేవుడు గొప్ప శాపాన్ని ఆ కుటుంబం మీదకి తీసుకొచ్చాడు. తర్వాత సమూయేలు తర్వాత తన కుమారులు ప్రవక్తలుగా ఉండవలసిందని బదులుగా, యాజకులుగా ఉండవలసిన బదులుగా వారి అయోగ్యతను బట్టి రాజు కోసం వెళ్లాల్సి వచ్చింది.
అలాగా మారిపోవాల్సి వచ్చింది. దేవుని ప్రణాళిక మారిపోవటానికి మానవుని యొక్క ప్రయత్నం, మానవుని యొక్క పాపం, శరీర బలహీనత, లోక ఆశలు వచ్చేసి ఇలా చేస్తుంటుంది. ప్రియులారా, గమనించండి. మనం ముగించుకుందాం. ఇంకొక విషయం, వెస్ట్రన్ వరల్డ్ గురించి కానీ చూసినట్టయితే, వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కడ అక్కడ పరిస్థితి అంతా దిగజారిపోయిందంటే, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, దేవుని వాక్యానుసారంగా వాళ్ళ కుటుంబాలు కట్టుకోనందువలన దేవుని భయం లేక, దేవుని భక్తి లేక ఈనాడు వెస్ట్రన్ వరల్డ్లో చాలా, ఏ ఇంగ్లాండ్ దేశం నుండి, అమెరికా దేశం నుండి, కొన్ని కొన్ని దేశాల నుంచి ఆఫ్రికాకు, ఆసియాకు, ఇండియాకు, పలు దేశాలకు, సౌత్ ఇండియాకు, సౌత్ అమెరికాకు సువార్త వెళ్ళింది. కానీ ఈనాడు ఆ వెస్ట్రన్ కంట్రీస్లో దేవుడు లేదు, భయం లేదు, భక్తి లేదు, దేవుని వాక్యానికి విలువ లేకుండా పోయింది. కారణం ఏంటంటే, కుటుంబాలు పిల్లలను క్రమ పద్ధతిలో పెంచలేదు. కుటుంబాలు పిల్లలను క్రమ పద్ధతిలో పెంచలేదు. పిల్లలకు కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థనకు రండి చేసుకుందాము అని చెప్తే వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. స్కూల్లో టీచర్స్ మాట వినరు. అంతేకాదు, ఆ కుటుంబంలో పద్ధతి వాక్యానుసారంగా లేనందువలన, విచ్చలవిడిగా అయిపోయినందువల్ల, ఎవరికి ఇష్టానికి వాళ్ళకి అప్పగించినందువల్ల ఇప్పుడు ఎలాగైపోయిందంటే, దేవుడు కుటుంబం గురించి ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి, సేమ్ సెక్స్ మ్యారేజ్, సేమ్ సెక్స్తో జీవించటం, పాపం విస్తారం అయిపోయింది. అది విస్తారంగా అయిపోయిందంట. సో కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు చాలా స్పష్టంగా కుటుంబ బాధ్యత, తండ్రి బాధ్యత, పిల్లలను పెంచవలసిన బాధ్యత దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన యొక్క జీవితాలని పరీక్షించుకుందాం. చివరిగా ఒక చిన్న కేస్ స్టడీ. ఓకే, ఇంకా ఇంకా జస్ట్ కొన్ని విషయాలు ఉన్నాయి. ఫ్రమ్ దిస్ వీ కెన్ లెర్న్ 4 aspects ఆఫ్ షెపర్డింగ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాలని, మన పిల్లలను ఏలి స్టోరీల నుండి 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, లీడింగ్ అవర్ చిల్డ్రన్ టు పర్సనల్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. మన పిల్లలను వారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం అనేది చిన్న వయసులోనే పిల్లలకు మనం నేర్పించాలి. ఆ విషయంలో ఏలి తప్పిపోయాడు. ఏలి పిల్లలకు అది నేర్పించలేకపోయాడు. మొదటి సమయాలు 2:12 చూస్తాం. చూసినట్టు రెండవది చూస్తే, టీచ్ చిల్డ్రన్ గాడ్స్ వే. దేవుని పద్ధతిని, దేవుని వాక్యంలో మనం చూసాము, దేవుడిచ్చిన లెగసీని పిల్లలకు మనం నేర్పించాలి. ఈ విషయంలో ఏలి ఫెయిల్ అయ్యాడు. మరి సమూయేలు ఎంతవరకు బోధించాడో తెలియదు, కానీ సమూయేలు కుమారుల జీవితాల్లో కూడా మారిపోయింది. డేవిడ్ ఎంతవరకు జీవించాడో, ఎంతవరకు చేశాడో, దేవుని యొక్క దావీదు రాసిన కీర్తనలు చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే వాళ్ళ పిల్లల్లో కొంతమందిలో అది జరిగినట్లుగా లేదు పిల్లలారా. కాబట్టి మన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి మారు మనసులోకి నడిపించాలి. వారికి దైవికమైన వాక్య భాగాల్ని, దేవుడిచ్చిన లెగసీని వారికి నేర్పించాలి. ఆ పిల్లలు, పెద్ద అబ్బాయి 7 సంవత్సరాల వయసులో, చిన్న అబ్బాయి 8.5, 9 సంవత్సరాల వయసులో మారు మనసులోకి నడిపించి, వాళ్ళు మారు మనసులో కొనసాగేలాగా మేము నడిపించి చేసినందువల్ల ఈనాడు వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుచు, దేవునిలో నిలబడి, కుటుంబాలను కట్టుకొని వాళ్ళ పిల్లలను కూడా అదే విధంగా పెంచే విధంగా దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. అది మనము చేయాలి. గాడ్స్ వేస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో చాలా స్పష్టంగా దేవుని పద్ధతులు బయలుపరచబడ్డాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, అవర్ చిల్డ్రన్ నీడ్ టు నో దట్ డిజోబీడియన్స్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. అది దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవుని వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు దాని ఫలితం ఉంది,
ఆ విషయం పిల్లలు తెలుసుకోవాలి. దే నీడ్ టు లెర్న్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, రీడింగ్ గాడ్స్ వర్డ్, ప్రేయింగ్ అండ్ దేవుని యొక్క పద్ధతి ఆ బిడ్డల ముందు మన యొక్క జీవితాలు కూడా కనిపించాలి. కాబట్టి పిల్లలకు దేవుని వాక్యానికి అవిధేయత చూపితే కాన్సిక్వెన్స్ ఏంటో నేర్పాలి. తర్వాత పిల్లలకు దేవుని వాక్యం చదివే విషయం, ప్రార్థన చేసే విషయం నేర్పించి వాళ్ళకి మనము మాదిరికరంగా ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మన జీవితాలు, అవర్ లైఫ్స్ ఆర్ గవర్న్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. అదే మనము ఆ సామెతలు 1వ అధ్యాయము 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి ఉపదేశమును అశ్రద్ధ చేయకము అని చెప్తూ అదంతా ఉంటుంది. ఇంకా సామెతలు 2వ అధ్యాయం 1 నుంచి చదువుతూ ఉంటే, నా కుమారుడా టీచింగ్ విషయంలో, 3వ అధ్యాయం నుంచి తండ్రి టీచింగ్ విషయంలో అశ్రద్ధ చేయొద్దని, హృదయంలో దాచుకోమని ఇలాగా చెప్తారు. ఇంకా చూస్తే 3వది, to shepherd our family, we need to teach our children to fear and obey God and God's things. దేవుని యొక్క మార్గాలకు, దేవునికి విధేయత చూపి దేవుని ప్రకారంగా జీవించడానికి మన యొక్క పిల్లలకు నేర్పించే వాళ్ళంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి ఇంట్లో దేవుని వాక్యం విషయంలో కానీ ఆత్మీయ విషయాల్లో జోక్ చేయకూడదు, సీరియస్గా ఉండాలి. అదే టైంలో మన కుటుంబం, దే నీడ్ టు నో దట్ అవర్ హోమ్ ఈజ్ a branch office for the heavenly home. పరలోక రాజ్యానికి మన కుటుంబము ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉందని మన పిల్లలకు మనం నేర్పించి ఆ ప్రకారంగా జీవించాలి. 4వదిగా చూస్తే ఫైనల్లీ, వీ నీడ్ టు కరెక్ట్ అవర్ చిల్డ్రన్ వెన్ దే నీడ్ ఇట్. ఏలీ తన కుమారులు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ బహుశా 40-50 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు ఇండిఫరెంట్గా ఉంటారు. ఆయన బోధించేది వాళ్ళకి పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆయన బాగా ముసలోడు అయిపోయాడు, 90 సంవత్సరాలు దాటిపోయింది, తాను కరెక్ట్ చేయలేకపోయాడు. అంతేత కూడా వాళ్ళు దైవికమైన పద్ధతిలో ఉండలేకపోయారు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వీ కెనాట్ బి పాసివ్ అట్ ఆల్. మనము పాసివ్గా పట్టించుకోకుండా ఆత్మీయమైన విషయాల్లో, దేవుని విషయాల్లో, దేవుని వాక్యం విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మనము కానీ, మన పిల్లలు కానీ, భార్యలు కానీ, కొంతమంది భార్యలు పిల్లలను స్ట్రిక్ట్గా పెట్టేటప్పుడు ఆ పోనీలేండి అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటిది కూడా చేయకూడదు. తల్లి తండ్రి ఇద్దరు కలిసి బిడ్డలను డిసిప్లైన్ చేయాలి. బట్ వీ నీడ్ టు బి యాక్టివ్ ఇన్ టీచింగ్ చిల్డ్రన్ అండ్ లివింగ్ యాజ్ అ మోడల్ టు దెమ్. దేవుని వాక్యం సామెతలు 29:17 చెప్తుందంటే, కరెక్ట్ యువర్ సన్స్ అండ్ హీ విల్ గివ్ యూ కంఫర్ట్, హీ విల్ ఆల్సో డిలైట్ యువర్ సోల్. మనం తగిన సమయంలో వాళ్ళని కరెక్ట్ చేస్తే వాళ్ళ జీవితం మనకెంతో కంఫర్టబుల్గా ఉంటుంది, మనకెంతో సంతోషంగా ఉంటుంది అన్నమాట. God's grace is not too late to seek God's forgiveness and actively seek to influence our children. ఒకవేళ పిల్లల్ని మనం చిన్న వయసులో మారు మనసులకు నడిపించే విషయంలో కావచ్చు, ఇంకేమైనా కొన్ని విషయాల్లో మనము అశ్రద్ధ చేస్తున్నట్లయితే, ఇప్పుడు మనం ఈ పాఠాన్ని వింటున్నప్పుడు మనం రియలైజ్ అవుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే, గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ టూ లేట్ టు సీక్ ఫర్గివ్నెస్ అండ్ యాక్టివ్లీ సీక్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలను ప్రభావితం చేసి దైవికంగా జీవించే విషయంలో దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. మనం ప్రార్థించి దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన పిల్లలే కాదు, మన పిల్లల పిల్లలు, గ్రాండ్ చిల్డ్రనే కాదు, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా మనము దైవికమైన పద్ధతిలో పెంచడానికి దేవుడు కృప చూపి నడిపిస్తాడు. అది మా అనుభవంలో మా పిల్లల పిల్లలు దైవికంగా జీవించే విషయంలో అలాగా దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలారా, మన కుటుంబాలు విలువైన దేవుని చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళంగా జీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేలాగా మనం కమిట్ చేసుకున్నాం. లెట్ us commit ourselves
and pray to follow the Lord fervently and actively in our homes. మన కుటుంబాల్లో దేవుని కొరకు యాక్టివ్గా చురుకుగా పనిచేస్తూ మనము దేవుని కొరకు జీవించే విషయం, మన పిల్లల్ని దేవుని కొరకు పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఏలి ముసలోడైన తర్వాత, ఆయన పోయిన తర్వాత, అయ్యో ఇంత మంచి దేవుని సేవకుడు పిల్లలను దేవుని వాక్యానుసారంగా పెంచలేని తండ్రిగా ఫెయిల్ అయిపోయాడే అని అన్నట్లుగా నీ గురించి, నా గురించి, మన గురించి ఆ మాట రాకుండా మన పిల్లలకు తండ్రిగా, బాధ్యత కలిగిన తండ్రిగా, పిల్లల విలువ తెలుసుకున్న తండ్రిగా వాళ్ళని దేవుని కొరకు తయారు చేసే విషయంలో, డిసిప్లిన్ చేసే విషయంలో, టీచింగ్ ఇచ్చే విషయంలో, ట్రైనింగ్ ఇచ్చే విషయంలో, దేవుని కొరకు పెంచి పెద్దవాళ్ళని చేసి దేవునికి అప్పగించే విషయంలో మనం అందరం కూడా దేవునికి అప్పగించుకుందాం. యాజ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ, ఇదంతా చెప్పేశాను నేను. ఒక చిన్న కేస్ స్టడీ ఉంది, దీన్ని నేను చదివేసి నేను ముగిస్తాను. ఒక మంచి మోడల్ ఇది. పాస్టర్ పరిశుద్ధరావు మంచి ప్రసంగికుడు, బోధకుడు, మంచి సేవకుడు. చాలా శ్రమపడి సేవ చేస్తాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందరూ ఆయన్ని చాలా మెచ్చుకుంటారు. అయితే ఇంటి దగ్గర ఆయన పిల్లలు చాలా వేధిస్తూ ఉంటారు, క్రమశిక్షణ లేకుండా ఉంటారు. 4 సంవత్సరాల బాబు పైకెక్కి జేబులో ఫోన్ లాక్కుంటాడు. ఆ ఫోను ఇవ్వడం, తీసుకుంటే కింద పడి ఏడుస్తాడు. ఎందుకంటే ఫోను, అందుకోసమని ఫోను బాబు చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు ఆయనగా పాస్టర్ గారి ఇంటి దగ్గర ఉంటే ఆయన ఫోను ఆ బాబు చేతిలోనే ఉంటుంది. పాస్టర్ ఏమంటుందంటే, పోనీలేండి, ఆడు పిల్లోడు కదా, ఆడుకోనివ్వండి అంటది. అలాగా చాలా చాలా విషయాల్లో వదిలేస్తుంటారు, పట్టి పట్టినట్టు ఉంటారు. ఇది చూసి సంఘస్థులు చాలామంది విమర్శిస్తూ ఉంటారు, కానీ యథావిధంగా ఆయన దగ్గరికి వచ్చి చెప్పరన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో పాస్టర్ పరిశుద్ధరావు గారికి ఎలా సహాయం చేయగలము? మన కుటుంబాల్లో మన భార్య పిల్లలతో ఫోన్ వాడి విషయం కానీ మరి ఇతర విషయాల్లో ఎలా ఉన్నాము? దేవుడు ఈ పాఠం ద్వారా ఏమి మాట్లాడుతున్నాడు? నీ తీర్మానం ఏంటి? పై 2 విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్